హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ఇదేంటి ముందు వీడియోలో ఇదంతా చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, నెక్సెస్ మాల్కి అయితే వెళ్ళాం. ఇంకా వీకెండ్ వచ్చింది కదా, సో పిల్లల్ని అయితే ఇంక తీసుకుని నెక్సెస్ మాల్కి అయితే వెళ్ళాం అనమాట. ఇంకా కిందనైతే ఇలా ఒక డైనోసార్స్ మొత్తం అన్నీ కూడా ఇలా ఒక థీమ్ పెట్టారు, బాగుంది. మేము వెళ్ళింది దేనికంటే కాంతారా మూవీ చూడడానికి అయితే వెళ్ళాం అనమాట, ఇంకా నైట్ షోకి అయితేను. సో ఇంకా అలాగా టైం ఉందని చెప్పి మిగతావన్నీ కూడా కవర్ చేసాము. మీలో ఎంతమంది కాంతారా మూవీ చూశారు? మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా చూడకపోతే ఒక్కసారి విజిట్ చేయండి, చాలా బాగుంది మూవీ. ఇంకా అలాగే ఇక్కడైతే హల్క్ ఏదో అంటారు కదా దీన్ని. సో ఇదైతే మా వాడికి పిచ్చా అనమాట. ఇంకా అక్కడైతే కొన్ని ఫొటోస్ అవి తీసుకుని ఇంకా అలాగా మూవీకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా అక్కడ అలా చూసుకుంటూ వెళ్తుండగా మూవీ టైం కూడా అయిపోయింది. సో ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట మూవీకి అయితేను. సో ఇందులో అయితే ఇది సెకండ్ టైం వెళ్ళాము మూవీకి. చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం సీటింగ్ అంతా కూడాను. మీలో ఆల్రెడీ ఎంతమంది వెళ్ళారు ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇంక ఇక్కడైతే లోపలికి ఎంట్రీ ఇవ్వగానే ఇలాగ కాంతారా సెట్ అనేది వేశారనమాట. ఇంక ఇక్కడ పిల్లలకి కొంచెం వీడియో అలాగే ఫొటోస్ అనేవి కూడా తీశాను. మూవీలో కేవలం పాప్కార్న్ కోసమే ఎంతమంది వెళ్తారో నాతో కామెంట్ చేయండి, ఎందుకంటే నేనైతే దానికోసమనే వెళ్తానమాట. ఇంక ముందుగానే పాప్కార్న్ అలాగే కూల్ డ్రింక్ కూడా తీసుకున్నాము. కానీ ఆ సౌండ్లకి అది చూసారు కదా, కాంతారా మూవీ అయితే ఇంకా సూపర్ అని చెప్పచ్చు అనమాట. ఆ ఎఫెక్ట్స్ అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు మూవీని అయితేను. కొంచెం చిన్నపిల్లలు అయితే భయపడతారు, సౌండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో మూవీ కూడా చూసాము, చాలా. సో మీలో ఎంతమందికి కాంతారా 1 నచ్చిందా, 2 నచ్చిందా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇది ఇంకొక మూవీకి ఇంకొక ఇది కూడా ఉందని చెప్పి అన్నారు అనమాట. సో చూడాలి ఇంకా అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అనేది. ఈ మధ్య అసలు ఇలాగా కెమెరా పట్టుకుని వీడియోస్ అనేవి షూట్ చేయడం అవ్వట్లేదు, ఎందుకంటే మొత్తం ఇంకా ఈ మంత్ అంతా కూడా మనకి ఫెస్టివల్ మంత్ అయితే నడుస్తున్నది కదా. సో దానికోసం అని చెప్పి ఇంకా ఫుల్ బిజీగా ఉన్నారు అందరూ కూడాను. ఇంకా నేను కూడా అలాగే ఇంకా పెళ్ళిళ్ళు సీజన్ అంతా కూడా స్టార్ట్ అయింది కదా. సో ఇంకా అటు వెళ్ళడం వల్ల వీడియోస్ అనేవి షూట్ చేయడం అవ్వట్లేదు. లైవ్ అసలు చేద్దాం అనుకుంటున్నాను, కొంచెం భయంగా ఉంది ఎలా చేయాలి ఏంటి అనేది. సో చూసి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇవాళ అయితే ఫుల్ హౌస్ డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను అనమాట, మెయిన్గా కిచెను. ఎందుకు అనేది ఈ వీడియో మొత్తం మీకు చూస్తే అర్థమవుతుంది దేనికోసం పెట్టాను అన్నది. ఎందుకంటే ఫుల్ బొద్దింకలు ఇవైతే అందరి ఇంట్లో కూడా వస్తున్నాయి ఇప్పుడైతేను. సో మాకు కూడా అలాగే అయ్యి మొత్తం మార్నింగ్ నుంచి అదే పని మీద ఉన్నాను అనమాట. ఇంక ఇప్పటికైతే మొత్తం పని అంతా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చాను. ఇంక ఇప్పుడైతే కాఫీ తాగేసి ఇంకా నైట్ రొటీను, నైట్ ఏం చేస్తాను ఏంటి అనేది మీ అందరికి కూడా చూపిస్తాను. ఇయర్ రింగ్స్ అవి కూడా ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే ఫుల్ ఫంక్షన్లకు అవి తిరగడం వల్ల ఈ మధ్య ఇయర్ రింగ్స్ అవన్నీ పెద్దగా పెట్టుకుంటూ ఉంటాం కదా, దానివల్ల కొంచెం చెవు అనేది నొప్పిగా ఉందని ఇంకా పెట్టడం మానేశాను అనమాట. ఇంకేంటి, మీరందరూ కూడా దసరా బతుకమ్మ అన్నీ కూడా బాగా ఎంజాయ్ చేశారా? ఇంకా దివాళీ కూడా వచ్చేస్తున్నది. ఇంక ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఇచ్చాను, బ్యాక్న బాగా సౌండ్ వస్తున్నది, ఏదో కన్స్ట్రక్షన్స్ అవుతున్నది అని చెప్పి. ఇంకా దివాళీ కూడా వస్తున్నది కదా, సో మీరందరూ మంచి అవుట్ఫిట్స్ అయితే డిజైన్ చేయించుకున్నారా లేదా అన్నది నాకు కూడా చెప్పండి. మూవీ అంతా అయ్యి ఇంటికి వచ్చేసరికి తెల్లవారి 2 అయింది. ఇంక ఇంటికి రాగానే నాకు కాంతారా కనిపించింది అనమాట. ఎందుకంటే మా ఇంట్లో ఒక పిలవని గెస్ట్లు అయితే వచ్చి కూర్చున్నాయి. ఇంకా దానివల్ల అయితే మొత్తం వంటిలంతా తీసి క్లీనింగ్ అనేది చేసుకోవాల్సి వచ్చిందనమాట. ఇంకా ఆ రోజంతా కూడా నాకు సండే అంతా కూడా క్లీనింగ్ దీంతోనే సరిపోయింది. చిన్న బొద్దింకలు చూసారు కదా, ఈ పౌడర్ అయితే చాలా బాగా పనిచేసింది మాకైతేను. ఒక్కసారే వెళ్ళిపోతాయని చెప్పలేం కానీ పర్లేదు, హిట్ వాటికన్నా ఇదైతే బాగా పనిచేసింది అనమాట. ఇంకా ఇదైతే తీసుకుని మొత్తము వంటిలంతా కూడా. సో ఇంకా ఎంత పని ఉన్నా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి కదా, దానికోసమని సింపుల్గా టమాటా రైస్ అయితే చేశాను. జస్ట్ ఏం లేదు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా గరం మసాలా దినుసులన్నీ కూడా వేసుకుని అలాగే టమాటా ముక్కలు, టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకున్నాను. సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ వెజిటేబుల్స్ అవి కూడా వేయక్కర్లేదు దీనికోసం అని చెప్పేసి. ఇంకా అది వేసేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోవడమేను. ఎప్పుడైనా లంచ్ బాక్సెస్లోకి అలాగా కావాలనుకుంటే సింపుల్గా ఇలాగైతే చేసేసుకోవచ్చు. మొత్తం అదంతా మగ్గిపోయిన తర్వాత రైస్ అనేది కూడా యాడ్ చేసుకుని డైరెక్ట్ వాటర్ పోసుకుని ఇంకా సాల్ట్ అలాగే కారం కూడా వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసి కుక్కర్ అనేది పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడైతే ఒక పక్క మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే కూడా చేసుకుంటున్నాను.
దీనికి కూడా ఉల్లిపాయ పేస్ట్ అలాగే టమాటా ప్యూరీ కూడా తీసుకున్నాను. అలాగే దీంట్లో ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్నవిగా చాప్ చేసి వేసుకున్నాను అనమాట. ఇంకా మొసరపప్పు అలాగే జీడిపప్పు తర్వాత ఎండు కొబ్బరి గసగసాలు అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ టమాటాలు అవి కూడా మొత్తం పేస్ట్ చేసేసి ముందుగానే రెడీగా ఉంచుకుని అదంతా కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. దాని తర్వాత అయితే మొత్తం మనం ముందుగా బాయిల్ చేసుకుని పెట్టుకున్న వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అందులో యాడ్ చేసుకుని గరం మసాలా అది కూడా వేసేసుకుంటే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మెయిన్గా అయితే బిగ్ బాస్ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది. సో మీరు కూడా బిగ్ బాస్ చూస్తున్నారా? బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే పిచ్చ ఫ్యాన్ అనమాట, ఇంకా ఫుల్ చూస్తున్నాను బిగ్ బాస్ అయితే. ఇంకా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరో కూడా చెప్పండి. అలాగే మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారో అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గేమ్ అయితే చాలా బాగుంది. ఎవ్రీ సీజన్ ఒక్కొక్క సీజన్ ఒక్కొక్క కొత్త దీన్ని అనేది చూపిస్తూ ఉంటారు కదా. సో నాకైతే నచ్చుతుంది, కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి కొన్ని నచ్చుతాయి. అలాగే నాకైతే బిగ్ బాస్ అంటే ఇష్టం అనమాట. సో మీ అందరూ కూడా బిగ్ బాస్ని వాచ్ చేస్తున్నారా? బిగ్ బాస్ని చూసే వాళ్ళు ఉంటే కనుక నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంతమంది చూస్తున్నారో అనేది తెలుస్తుంది కదా. ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసేయండి వ్లాగ్ మొత్తం కూడా.